మోషే సుఖోపవాసములలోని 30వ దినము యేసు ప్రభువు చేసిన ఉపవాసము. మార్కు 1వ అధ్యాయం 9 నుండి 13వ వచనం వరకు. ప్రార్థన. తండ్రి, మరొక మారు నీ ఉపవాస చరిత్ర తట్టు తిరుగుచున్నాము. మా నిమిత్తమై నీవు అన్నిటి నుండి ప్రత్యేకపరచుకున్నావు. నీ దీక్షతో మమ్ములనే తలంచుకున్నావు గనుక మేమును నీ వలె దీక్షభూని నిన్నే తలంచుకొను కృప చూపించుము. అప్పుడు పిశాచి మమ్ములనేమీ చేయలేడు. అలాగూ నీవలే నీ కొరకు ప్రత్యేకించుకొనుటకు నేటి దిన వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. మిమ్మును అందరినీ ఈ చరిత్ర చుట్టూ త్రిప్పుట ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క ఉపవాసములోకి తీసుకొని వచ్చుటకే. అందరూ జ్ఞాపకము తెచ్చుకోండి. యెరూషలేముకు ఉత్తరమున గొప్ప అరణ్యమున్నది, అక్కడ అడవి మృగములున్నవి అని మార్కు సువార్తలో ఉన్నది. గనుక ప్రభువు మృగముల మధ్య అక్కడ ఉపవాసములో ఉన్నారు. ఆ ప్రక్కను దూరముగా పిశాచి పొంచి ఉన్నది. దూరము నుండి చూచుచున్నాడు. ఎందుకు? ఉపవాసం ముగించగానే సమీపించి శోధించుటకు. ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు గనుక పిశాచి సమీపించ వీలు లేదు. అట్లే మనము కూడా ఉపవాస దీక్షలో ఉంటే పిశాచి రాలేదు గాని మన ఉపవాస కాలములో వాడు రావడము లేదా వస్తున్నాడు. అతడు రాకపోయినా అతని బాణములైనా వస్తున్నవి. ఎందుకంటే మనుషులమైన మనలో మన జన్మమును బట్టి సాతాను తన నైజమును మనలో ఉంచెను. పాపమున్నది, అది పాప నైజము, అది అతని ఆస్తి. గనుక మనము ఉపవాసములో ఉన్నను సరే అతడు వస్తాడు. అదిగాక మనము చేయు ఉపవాసమును చూచి అతడు నవ్వుతాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఇంటికి తాళము వేశానో లేదో అని వాడే మనకు జ్ఞాపకము చేస్తాడు. అదేకాదు, మంచిని కూడా జ్ఞాపకము చేయుచూ ఉండును. మన ఉపవాసమును చెడగొట్టుటకు సైతాను వద్ద మన చేత పాపము చేయించే బాణములు ఉన్నవి. అవి ఏవనగా మంచి జ్ఞాపకము చేయు బాణము, చెడుగును జ్ఞాపకము చేయు బాణము. అందుచేత అతడు మనలను హేళన చేయును. అయితే యేసు ప్రభులో సైతాను యొక్కయు ఆదాము హవ్వల యొక్కయు నైజము లేదు. గనుక సైతాను దగ్గరకు రాలేక పొంచి ఉండెను. అయినను యేసు ప్రభు శోధనలో పడుటకు ఎక్కడైనా సందున్నదా, వీలున్నదా? లేకేమి ఉన్నది? ఎందుచేత? యేసు ప్రభువుకు ఆదాము హవ్వల శరీరం ఉన్నది గనుక పడిపోవుటకు ఆయనకు వీలున్నది. అందుచేత ప్రభువు 40 దినములు ఉపవాసముంటే ఆయన 40 దినములు శోధింపబడియు 40 దినములు శోధనను జయించెను. ఆయనకు జయమే. సైతాను దూరముగా ఉండి శోధకులకు పంపెను, కానీ అది లోపలకు రాలేదు. ఉదాహరణకు, మన ఇంట్లో ఉపవాస కూటములో ప్రార్థనలో ఉన్నాము. బయట వరండా మీద కుక్క ఎదురుగానున్నది. అది మనకు తెలియదా? తెలుసు. తెలుస్తున్నదా? తెలుస్తున్నది. ఆటంకము కాదా? అవును, ఆటంకము. మన పనికి అడ్డము కాదా? అవును, అడ్డమే, ఆటంకమే. అందుచేత ఎవరినైనా పంపి కుక్కను తోలివేస్తాము. అయితే కుక్క లోపలికి వచ్చినదా? లేదు, కానీ దాని మోత వచ్చినది. అలాగే సైతాను తన సర్కీటులోనే ఉంటే దాని శోధన ప్రభు దగ్గరకు వెళ్ళెను. కుక్క కూత మన చెవిలోకి వెళ్ళినట్లు. మనం ఒకరోజు ఉపవాసము చేస్తే మంచి తలంపులు, చెడ్డ తలంపులు రాక మానవు. కానీ వాటిని లెక్క చేయకుండా ఉండవలెను. లెక్క చేయకపోతే అది ఏమీయూ చేయదు. ప్రభువు 40 దినములు ఉపవాసం చేసేటప్పుడు ఆయన మనస్సులో తండ్రి ఉన్నాడు. మరియు ఆయన ఆత్మచేత అరణ్యములోకి శోధింపబడుటకై కొనిపోబడినాడు అని ఉన్నది. గనుక ఆయన మనసులో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. తోడుకొని వెళ్ళిన ఆయన చుట్టూ సర్కీటులో దూరముగా సైతాను తిరుగుచుండెను. అది ప్రభువుకు తెలియను. ఉదాహరణకు, ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవ బడికి వెళ్ళవలసి వచ్చెను. బడిలో తన తరగతి పాఠములతో పాటు క్రైస్తవ పాఠములు కూడా నేర్చుకొనుచున్నది. వారే నేర్పుచున్నారు. ఆ అమ్మాయి బడికి వెళ్ళుట, పాఠములు నేర్చుకొనుట తల్లిదండ్రులకు, గ్రామస్తులకు ఇష్టమే గాని మతము నేర్చుకొనుట వారికి ఇష్టము లేదు. నీవు మతము నేర్చుకొనుట మానకపోతే నిన్ను చంపుతామని ఆ అమ్మాయినన్నారు. మీరు చంపండి గాని నేను మాననని ఆ అమ్మాయి అనగా గ్రామస్తులందరూ ఆమెను అడవికి తీసుకొని వెళ్ళి త్రాటితో ఒక కర్రకు కట్టి ఇంటికి వెళ్ళిరి. ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉండెను. తెల్లవారిన తర్వాత ఆ అమ్మాయిని అడవి మృగములు తినివేసి ఉండునని వచ్చి చూచిరి. ఆ అమ్మాయికి దూరముగా చుట్టూ మేరలో గోతులుండుటయు కాలు దువ్వియున్న మృగముల అడుగులను ఉండెను గాని మృగములు లేవు. మృగములు ఆమెను తినకుండా ఆయన కాపాడెను, తిననీయలేదు. దేవుడు ఏర్పరిచిన వలయాకారము దాటి
ఆమె సమీపమునకు వాటిని రానియలేదు. అవి ఆయన వేసిన మేర దాటలేదు. కానీ అవి మేరకు వచ్చాయా లేదా? వచ్చాయి. ఆ అమ్మాయి ఆ మృగములను చూస్తూనే ఉన్నది. ప్రభువు వాటిని రానియడని ఆమెకు తెలుసు. అది ఆమె మనసులో ఉంది. చివరకు అదే జరిగింది. అలాగే ప్రభు అరణ్యములో ఉపవాసములో ఉన్నప్పుడు దొంగ అయిన సైతాను వాని సైన్యము చుట్టూ తిరుగుటయే గాని సరిహద్దు దాటి వెళ్ళలేదు. ప్రభు ఉపవాసములో ఉన్నప్పుడు ఆయనకు మన శరీరం ఉన్నది కానీ ఆయనకు ఆకలి వేయలేదు. అనగా ఆ తలంపే లేదు. దాహము వేయలేదు. అనగా ఆ తలంపే రాలేదు. అందుచేత ఆహారము నీళ్లు అక్కరలేదు. మనలో ఎవరైనా ఉదయం 6 గంటలు మొదలు సాయంకాలం 6 గంటల వరకు ఉపవాసం ఉంటే ఆకలి దాహం జ్ఞాపకం రానిస్తే ఉపవాసము కాదు. రానియకపోవడం చాలా కష్టము. ఆకలి జ్ఞాపకము వచ్చును గాని ఓపికతో ఉండవచ్చును. ఆకలి వేయకుండా ఉండుట జ్ఞాపకము రాకుండుట చాలా కష్టము. ఓపికతో కూడా ఉండుట మరింత ముఖ్యము. మత్తయి ఏమి వ్రాసినాడంటే ఆయన 40 దినములు ఉపవాసం ముగించిన పిమ్మట ఆకలి కలిగి ఉండుట సైతాను కనిపెట్టెను. ఆయన ఆకలి కొనెను. దానికి అర్థం ఏమంటే అంతకు ముందున్న 40 దినములలో ఆకలి లేదు. అనగా తిన్నట్టే కదా. అలాగుండుటకు కారణమేమనగా అన్నము, ఆకలి, నీళ్ళ దాహము, నిద్ర మొదలగు వాటి ధ్యానములు ఆయనకు లేవు గాని తండ్రి ధ్యానము, ఆత్మ ధ్యానము, సైతాను ధ్యానము అది మాత్రమే గాక లోకమంతటి రక్షణార్థమైన తాను చేయుచున్న ధ్యానము మాత్రమే కలిగి ఉండెను. ప్రభువుకు సైతానున్నట్లు తెలియకపోతే శోధన రాదు, జయము రాదు. జయము రావలెనంటే వాడున్నట్లు తెలియవలెను గాని వాడిని లెక్క చేయకుండా ఉండవలెను. ఇన్నిటి మధ్యను ప్రభువు ఉన్నప్పుడు మనోనినాదము కుదురుట చాలా కష్టము. అయినను ఆయనకే కుదిరినది. ఇప్పుడు చెప్పినవన్నీ విడిచిపెట్టితే అందులో ఒకటి క్రొత్తది ఉన్నది. అది ఏమి? మొట్టమొదటగా ఉపవాసం అంటే ఆకలి, దప్పిక, నిద్ర, కట్టివేయుట, సైతాను కూతలు కూయుట వినబడుచుండగా లెక్క చేయకుండా ఉండుట. ఇది కష్టము. ఇట్టి స్థితిలో తండ్రిని ఆత్మను తలంచుకొనవలెను. ఇది మరీ కష్టము. లోకమంతటిని ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఆఖరున పుట్టబోయే చివరి మనిషి వరకు తలంచుకొనుట కష్టము కాదా? యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 1 మనుష్యులను, 2 వారి పాపములను, 3 వారి అవస్థలను, 4 వాటి పరిహారమును. యేసుప్రభు ఈ 4 అంశములను వాటి పరిహారము నిమిత్తము తలంచకపోతే ఎలా? దేవుడయ్యుండి తలంచుకొనుట సులువే గాని మనిషయ్యుంటే తలంచుకొనుట చాలా కష్టము. దేవుని గొర్రెపిల్ల లోక పాపము మోసుకొని పోవుట ఈ 4 పనులు చేయుటకే కదా ప్రభు వచ్చినది. ఈ 4 తలంచుకొనకపోతే రక్షించుట ఎట్లు? చివరి మాట గొర్రెపిల్ల కదా భరించుచు మోసుకొని పోవలసినది. 1 ఇంత పెద్ద లోకమును, 2 లోక పాప భారమును, 3 పాపము మోసుకొని పోవడము అను ఈ 3ను చేయడము విషయములో ఆయన గొర్రెపిల్ల వంటివాడు గనుక వినయముగా సహించుకొనవలెను. అది ఆయనకు ఎంతో కష్టము. ఆ పని మీదే వచ్చినాడు గనుక ఉపవాసము చేసేటప్పుడు ఆ 4 పై అంశములు జ్ఞాపకం రాకపోతే పరిహరించుట అనేది ఎట్లు జరుగును? ఆ పని మీద వచ్చి వాటినే తలంచుకొనకపోతే చేసిన ఉపవాసమునకు విలువ లేదు. అట్లే మీరు చేసే పనిని ఉపవాసము చేయునప్పుడు అట్లే చేయవలెను. ఉదాహరణకు ఒక పంతులమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్ఫర్ బదిలీ ఇచ్చుటలేదు ప్రార్థించమని కోరింది. అయ్యగారు ఆమెను ఉపవాస ప్రార్థన చేయమన్నారు. ఆమె అయ్యగారు చెప్పినట్లు చేయగా ఇంటికి వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆమె ట్రాన్స్ఫర్ మాత్రమే గాని ఇతర అంశములు ఆమె ప్రార్థనలో లేవు. డబ్బు, పిల్లలు, ఇల్లు ఆమె తలంపులో లేవు. ఆ పంతులమ్మకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అయితే ట్రాన్స్ఫర్తో పాటు రోగములను బాగు చేయు వరము కూడా ఆమెకు వచ్చింది. అలాగే యేసుప్రభు యొక్క ఉపవాసములో కొండ మీద ఆయనకు 1 సైతాను తలంపు లేదు, 2 లోకాలు తలంచుకోలేదు, 3 పాపాన్ని తలంచుకోలేదు, 4 మోసుకొని వెళ్ళడం అనేది తలంచలేదు, 5 తుదకు ఇవన్నీ సహించుకొనవలెను గదా, అది కూడా తలంచుకొనలేదు. ఇవి తలంచక నేను సాధువైన గొర్రెపిల్ల వలె వీటన్నిటినీ మోసుకొని పోవలెను గదా అని తలంచుకొనకుండా తండ్రి దగ్గర ఉదహరించకుండా ఎలాగు ఆయన ఉపవాసము చేయును? ఆ పంతులమ్మకు ఆమె కోరని ఒక వరము కూడా వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చింది. దానికి అదనముగా స్వస్థత వరము వచ్చినది. ఆమె వలె మనమును చేసిన మనకును అడిగినది కాక మరొకటి అదనముగా వచ్చును.
ఉపవాసం వల్ల ఎటువంటి మొండి కేసులైనను నెరవేరును గాని చేయుట చాలా కష్టము. దీవెన. అలాగున అన్నిటినీ కట్టివేసి ఆయన ఎదుట దీక్షతో కూర్చుండి ఉపవాసం వలన వచ్చే అదనపు వరములను సంపాదించుకొని గొర్రెపిల్ల రూపమును ధరించుకొందురుగాక. ఆమేన్.